కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ మరొక లేఖ రాశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ పై తాజాగా ఆయన స్పందించారు. ఆలస్యమైన చివరకు నిజమే గెలుస్తుందని, సరికొత్త భారత్ కు ఉన్న శక్తిని ఇదొక క్లాసిక్ ఉదాహరణ అని, ఇక తిహార్ క్లబ్ కు మీకు స్వాగతం పలుకుతున్నా అని లేఖలో ప్రస్తావించారు. ఇక కట ఇమాన్జర్ అనే డ్రామాలకు ముగింపు పడిందని, కేజ్రీవాల్ అవినీతి మొత్తం బహిర్గతమవుతోందని, ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ మొత్తం 10 కుంభకోణాలు చేశారని ఆయన పేర్కొన్నారు. ఇక 4 కుంభకోణాలకు తానే సాక్షిగా ఉన్నానని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రారంభం మాత్రమే అని, ఇక త్వరలోనే అప్రూవర్ గా మారి నిజాలన్నీ బయటపెడతా అని సుకేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రస్తుతం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు 6 రోజులు ఈడీ కస్టడీ విధించింది. ఈ నెల 28 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ఇక మరొక వైపు కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నేతలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆప్ నేతలతో పాటు దేశంలోని ప్రతిపక్ష కూటమి ఇండియా నేతలు కూడా మోదీ సర్కార్ వైఖరి పట్ల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ మరొక లేఖ రాశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై తాజాగా ఆయన స్పందించారు. ఆలస్యమైన చివరకు నిజమే గెలుస్తుందని, సరికొత్త భారత్ కు ఉన్న శక్తికి ఇదొక క్లాసిక్ ఉదాహరణ అని, తిహార్ క్లబ్ కు మీకు స్వాగతం పలుకుతున్నా అని లేఖలో తెలిపారు. ఇక కట ఇమార్దార్ అనే డ్రామాలకు ముగింపు పడిందని, కేజ్రీవాల్ అవినీతి మొత్తం బహిర్గతమవుతోందని, ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ మొత్తం 10 కుంభకోణాలు చేశారని పేర్కొన్నారు. ఇక 4 కుంభకోణాలకు తానే సాక్షిగా ఉన్నానని, ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రారంభం మాత్రమే అని, త్వరలోనే అప్రూవర్ గా మారి నిజాలన్నీ బయట పెడతా అని సుకేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు. మనీషా, మీకు తెలుసు కవిత గారికి అక్క తిహార్ క్లబ్ కు స్వాగతం అంటూ ఒక లేఖ రాశారు. ఇప్పుడు మళ్ళీ నిన్న కేజ్రీవాల్ గారిని ఈడీ కస్టడీ అరెస్ట్ తో పాటు ఈడీ కస్టడీకి ఇవ్వడంతో సుకేష్ చంద్రశేఖర్ మళ్ళీ ఇవాళ కూడా ఇంకొక లెటర్ కేజ్రీవాల్ గారికి లెటర్ రాశారు. తిహార్ క్లబ్ కు స్వాగతం, మీరు స్టే అని అంటే చెప్పి ఒక లేఖ రాశారు. మీకు తెలుసు మొదటి నుంచి కూడా 2015 నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తోటి తనకు సంబంధాలు ఉన్నాయని. అయితే మన అరవింద్ కేజ్రీవాల్ గారి తరఫునే కవిత గారికి దాదాపు 15 కోట్ల రూపాయలు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో తానే వెళ్ళి అందించినట్టుగా ఆ రకంగా గతంలో ఆరోపణలు చేస్తూ కవిత గారికి కొన్ని చాట్స్ కూడా రిలీజ్ చేశారు. అదే విధంగా అరవింద్ కేజ్రీవాల్ గారికి పంపించిన చార్ట్స్ ను కూడా కొన్ని రిలీజ్ చేసి ఆయన ఆదేశం మేరకే తాను ఇక్కడ డబ్బులు రిలీజ్ చేసినట్టుగా గతంలో కూడా చాలా సార్లు లేఖలు రాశారు. అయితే మీకు తెలుసు సుకేష్ చంద్రశేఖర్ ఎంతవరకు ఇదంటే ఆయనే మనీ లాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి తిహార్ జైల్లో ఉన్నాడు. అయితే ఒక రకంగా వెంటాడుతున్నాడని చెప్పొచ్చు. అటు పక్క అరవింద్ కేజ్రీవాల్ గారిని మాత్రం వెంటాడుతున్నారని చెప్పొచ్చు. లేఖ మీద లేఖ రాస్తూ వస్తున్నాడు. గవర్నర్ కి చాలా లేఖలు రాశారు. తను ఇబ్బంది పెడుతున్నారని, తనని జాడ్జ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని గతంలో గవర్నర్ కి ఢిల్లీ లిక్కర్ కేసు మీదనే చాలా లేఖలు రాశాడు. ఇప్పుడు తాజాగా రాసి తిహార్ క్లబ్ కు స్వాగతం అని చెప్పి అన్నారు. ఎందుకంటే ఇతను కూడా తిహార్ క్లబ్ లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ రకంగా అరవింద్ కేజ్రీవాల్ గారు తిహార్ జైలు తప్పదు అన్నాడు. కానీ ఇప్పుడు ఓన్లీ అరవింద్ కేజ్రీవాల్ గారిని ఈడీ కస్టడీకి మాత్రం ఇచ్చారు. 28 వరకు కూడా ఈడీ కస్టడీలోనే ఉంటారు. ఆ తర్వాత ఒకవేళ మరి తిహార్ జైలుకి వెళ్తే అప్పుడు సుకేష్ చంద్రశేఖర్ కోరుకున్నట్లుగా తిహార్ జైల్లో మరి అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఉండాల్సి వస్తుంది. మనీష్. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.